అందరికీ నమస్కారం. ఈరోజు వెబినార్ సెషన్ బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఈ సెషన్‌కి ఆర్‌పీగా సి.ఎం. రమణాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తారు. రమణాకర్ రెడ్డి గారు టెక్నాలజిస్ట్‌గా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నందలి సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ అండ్ యాక్షన్ రీసెర్చ్ విభాగంలో పనిచేయుచున్నారు. అలాగే క్లిక్స్ ప్రోగ్రామ్ కూడా టెక్నికల్ సపోర్ట్ అందజేయుచున్నారు. అంతేకాకుండా రమణాకర్ రెడ్డి గారు వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు మరియు ఇతర కళాశాలల్లో కూడా టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్‌గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈరోజు ఈ వెబినార్ సెషన్‌లో ప్యానెల్ మెంబర్‌గా శ్రీ భూమయ్య గారు ఎస్‌సీఆర్‌టీ మరియు జి. శ్రీనివాసరెడ్డి గారు ఎస్‌సీఆర్‌టీ నుంచి వ్యవహరిస్తారు. శ్రీనివాసరెడ్డి గారు టెక్నికల్ సపోర్ట్ కూడా అందజేస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ ఎం. రమణాకర్ రెడ్డి గారు టు టేక్ వెబినార్ సెషన్. శ్రీ రమణాకర్ రెడ్డి గారు ప్లీజ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము నిర్వహించుకున్నటువంటి టాపిక్ ఈరోజు టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బేసిక్ నెట్వర్క్ కాన్సెప్ట్స్. అంటే బేసిక్గా పిల్లలు ల్యాబ్కి ఎప్పుడు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకు అంటే సిస్టమ్కు సంబంధించి కొన్ని నెట్వర్కింగ్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్కు ఐడియా కోసం ఈరోజు మనం ఈ సెషన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే బేసిక్గా నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, నెట్వర్కింగ్లో ఏమేమి కంపోనెంట్స్ మనం యూజ్ చేస్తాము, ఏ రకంగా మనం ఒక సిస్టమ్ని నెట్వర్కింగ్లో ఐడెంటిఫై చేయడము, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి రిసోర్స్ని ఎలా షేర్ చేసుకోవడము మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనము యాక్చువల్గా అంటే టాపిక్స్ వైజ్గా చూసుకుంటే అసలు నెట్వర్కింగ్ అంటే ఏమిటి, తర్వాత నెట్వర్కింగ్లో బేసిక్ కాన్సెప్ట్స్, నెట్వర్కింగ్ షేరింగ్లో కనెక్షన్స్ ఏమేమి ఉంటాయి, వర్క్ గ్రూప్ అంటే ఏమిటి, ఒక కంప్యూటర్ని వర్క్ గ్రూప్లో ఉందా లేదో ఎలా చూసుకోవాలి, అలాగే ఒక కంప్యూటర్ నేమ్ ఎలా చూడాలి, ఎక్కడ ఉంటుంది, అలాగే ఐపీ అడ్రస్ అంటే ఏంటి, నెట్వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అంటే నెట్వర్క్లో ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాని లొకేషన్ ఎలా ఐడెంటిఫై చేయడము, అలాగే నెట్వర్క్ డివైజెస్ అంటే నెట్వర్క్ ఒక సిస్టము నెట్వర్క్కి కమ్యూనికేట్ చేయాలంటే ఎటువంటి డివైజెస్ను మనం వాడతాము దాని గురించి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ వయా కమ్యూనికేషన్ డివైజెస్. అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ యొక్క డెఫినేషన్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్. అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ డివైజెస్ అండ్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ వయా కమ్యూనికేషన్ డివైజెస్ అంటే ఏంటంటే ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, హబ్ అంటే అదొక డివైజ్, హబ్ గురించి మళ్ళీ మీకు నెక్స్ట్ సెషన్లో నెట్వర్క్ డివైజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌటర్ అది కూడా ఒక నెట్వర్క్ డివైజెస్ అంటే ఇవన్నీ ఎన్ఐసి కానీ హబ్ కానీ రౌటర్ కానీ నెట్వర్క్ డివైజెస్ కంప్యూటర్ అండ్ డివైజెస్ ఏంటంటే ప్రింటర్ అండ్ స్కానర్. వీటిని మనం కంప్యూటర్ కాకుండా డివైస్ అని కూడా అంటాము. తర్వాత ట్రాన్స్మిషన్ మీడియా అంటే ఫిజికల్గా ఒక కంప్యూటర్ని మనము ఒక నెట్వర్క్లోకి కనెక్ట్ చేయాలంటే మనం ఫిజికల్గా దాన్ని కనెక్ట్ చేయాలి. ఫిజికల్గా ఎలా కనెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ ల్యాన్ కేబుల్. మనము ఒక ఇంటర్నెట్ కేబుల్ని యూజ్ చేసుకొని మనము దాన్ని ఫిజికల్గా కనెక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే కనెక్ట్ కంప్యూటర్, ప్రింటర్స్ అండ్ స్కానర్స్. అది ఏదైనా కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, స్కానర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనం ఒక నెట్వర్క్లోకి కనెక్ట్ చేయడం కోసం ఫిజికల్గా దాన్ని ట్రాన్స్మిషన్ మీడియా యూజ్ చేసి మనము కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రారెడ్ అనేది ఒక టెక్నాలజీ అండి. ఇప్పుడు బ్లూటూత్ ఏ రకంగానైతే ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం ఉందో అది ఒకప్పుడు అదొక ట్రాన్స్మిషన్ మీడియా. మనం ఓల్డెన్ డేస్లో మొబైల్స్కి ఇన్ఫ్రారెడ్ అనే టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. రేడియో వేవ్ అంటే ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ రేడియో వేవ్కి మనము యూజ్ చేస్తున్నటువంటి ఎఫ్ఎం రేడియో మనము వింటున్నాం కాబట్టి అది రేడియో వేవ్ టెక్నాలజీ ద్వారా సిగ్నల్స్ని పాస్ చేస్తూ దాని ద్వారా మనకి ఎఫ్ఎంని వినిపించడం జరుగుతుంది. శాటిలైట్ అంటే మనందరికీ తెలుసు, మనము చాలా శాటిలైట్స్ మన భారతదేశం నుంచి పంపించడం జరిగింది, వివిధ టెక్నాలజీస్ కోసం వాడుతున్నాము. బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్కి సంబంధించి గూగుల్లో మ్యాప్స్ ఉంటుంది కదా, ఆ మ్యాప్స్ మనం శాటిలైట్ ద్వారానే ఆ మ్యాప్స్ అన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. మనకి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ మనకి ఎగ్జాక్ట్గా శాటిలైట్ మ్యాప్ ద్వారా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ నెట్వర్కింగ్ అంటే నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more computers that are linked in order to share resources such as printers and CDs.
ఎక్స్చేంజ్ ఫైల్స్ ఆర్ అలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ కంప్యూటర్స్. 2 కానీ అంతకుమించి ఎక్కువ కంప్యూటర్స్ లింక్ చేసి ఇన్ ఆర్డర్ టు షేర్ రిసోర్సెస్. అంటే ఒక సిస్టంలో ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి రిసోర్స్ని ఇంకొక కంప్యూటర్కి షేర్ చేసుకోవడానికి, అది ప్రింటర్ అయినా కావచ్చు, లేకపోతే సీడీకి సంబంధించిన సీడీలోని ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు. ఎక్స్చేంజ్ ఫైల్స్, ఒక సిస్టంలో ఉన్నటువంటి ఫైల్స్ని ఇంకొక సిస్టమ్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కోసం మనము ఈ నెట్వర్కింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా మనము నెట్వర్కింగ్ అనేది ప్రింటర్స్ కోసము, మన డే టు డే లైఫ్లో ప్రింటర్స్ కోసం కానీ, ఫైల్స్ ఎక్స్చేంజ్ చేయడం కోసం కానీ యూజ్ చేసుకుంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రింటర్ అంటే ఎలా అంటే, మనం ఆఫీస్లో ఎక్కడో ఒక చోట ఒక ప్రింటర్ ఉంటుంది. ఒక 10 సిస్టమ్స్ ఆ ప్రింటర్కి షేరింగ్ ఇచ్చిన ప్రింటర్కి కనెక్ట్ చేయబడి, ఆ 10 సిస్టమ్స్లో నుంచి ప్రింట్ కావాలన్నప్పుడు ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా ఆ ప్రింటర్కి వస్తుంది. అది దాన్ని ప్రింటర్ షేరింగ్ అంటాం. అలాగే సీడీ అంటే, సీడీలో ఏదో ఒక మన సిస్టంలో ఒక సీడీ డ్రైవ్ ఉంటే అందులో సీడీ వేసి దాని ద్వారా ఒకటే సిస్టంలో ఉన్నటువంటి సీడీని మిగిలిన సిస్టమ్స్కి డేటా షేర్ చేసుకొని మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫిగర్స్ కంప్యూటర్ 1, కంప్యూటర్ 2. కంప్యూటర్ 1లో ఒక ఫైల్ అనేది ఉంది. ఆ ఫైల్ని నెట్వర్క్, అంటే ఈ 2 కంప్యూటర్లు ఎలా కనెక్ట్ చేస్తాం ఫిజికల్గా అంటే, నెట్వర్క్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి ఇందులో ఉన్న ఫైల్ని ఇక్కడికి కాపీ చేస్తున్నాం. అంటే కంప్యూటర్ 1లో ఉన్న ఫైల్ని యూజింగ్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ 2కి ట్రాన్స్ఫర్ చేసి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది రిసోర్స్ షేరింగ్ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫైల్ని ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి ఫైల్ని ఇంకొక కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన నెక్స్ట్ టాపిక్, వాట్ ఈజ్ వర్క్ గ్రూప్. వర్క్ గ్రూప్ అంటే ఏంటి? బేసిక్గా మనము ఒక కంప్యూటరు నెట్వర్క్లో ఉన్న సిస్టము ఇంకొక నెట్వర్క్లో ఉన్న సిస్టమ్కి డేటా కానీ, ఫైల్స్ కానీ, రిసోర్స్ కానీ షేర్ కావాలంటే కంపల్సరీ ఈ వర్క్ గ్రూప్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వర్క్ గ్రూప్లో కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్లో ఉంటేనే అందులో ఉన్నటువంటి రిసోర్స్ కానీ, డేటా కానీ షేర్ చేయడం జరుగుతుంది. ద వర్క్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ దట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సేమ్ నెట్వర్క్. వర్క్ గ్రూప్ అంటే ఏంటంటే అన్ని కంప్యూటర్స్ సేమ్ నెట్వర్క్లో ఉన్నదాన్ని వర్క్ గ్రూప్ అంటాము. ద వర్క్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ నెట్వర్క్. ఒకటే నెట్వర్క్కు సంబంధించి ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నిటిని వర్క్ గ్రూప్ అని అంటాము. ఆల్ ద కంప్యూటర్స్ ఆర్ పీర్స్ అండ్ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అనదర్ నెట్వర్క్. ఈ వర్క్ గ్రూప్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ ఒకటే నెట్వర్క్కి కనెక్ట్ చేయబడి వేరే నెట్వర్క్ దీనికి కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. అంటే ఈ వర్క్ గ్రూపు ఇందులో ఉన్న సిస్టమ్స్ మాత్రమే, అంటే ఈ వర్క్ గ్రూప్లో కనెక్ట్ ఉన్న కంప్యూటర్స్ మాత్రమే అందులో ఉన్న రిమైనింగ్ కంప్యూటర్స్ని యాక్సెస్ చేయడానికి కానీ, కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే నెట్వర్క్ యాక్సెస్ చేయడానికి, వేరే వర్క్ గ్రూప్లో ఉన్న కంప్యూటర్స్ యాక్సెస్ చేయడానికి వీటికి ఛాన్స్ ఉండదు. అంటే ఇట్స్ ఇంటర్నల్ అంటే వర్క్ గ్రూప్లో ఉన్నటువంటి కంప్యూటర్లు కనెక్ట్ ఉన్న మాత్రమే అందులో ఉన్న వాటి నుంచి వాటికే కంట్రోల్ అనేది ఉంటుంది. వేరే నెట్వర్క్ వీటిని కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్, ద వర్క్ గ్రూప్ ఫెసిలిటేట్స్ ద డిటెక్షన్ ఆఫ్ ద కంప్యూటర్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ద షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ ఫోల్డర్స్ ఆర్ ప్రింటర్స్. వర్క్ గ్రూప్ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందంటే సేమ్ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ని, అందులో ఉన్నటువంటి డేటాని, షేరింగ్ డేటా రిసోర్సెస్ లైక్ ఫోల్డర్స్ ఆర్ ప్రింటర్స్. ఫోల్డర్స్ ఇన్ ద సెన్స్ డేటా కానీ, ప్రింటర్స్ని కానీ షేర్ చేయడానికి రిసోర్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెట్వర్క్లో వర్క్ గ్రూప్ అన్నాను కదా. వర్క్ గ్రూప్లో ఈ 3 కంప్యూటర్లు ఉన్నాయి. ఈ 3 కంప్యూటర్లు ఒకటే వర్క్ గ్రూప్ సంబంధించిన కంప్యూటర్. ఈ వర్క్ గ్రూప్ సంబంధించిన కంప్యూటర్లు, ఈ 3 కంప్యూటర్లు ఒకదానిపైన ఒకటి కంట్రోలింగ్ ఉంటుంది, కానీ వేరే వర్క్ గ్రూప్ సంబంధించిన కంప్యూటర్లు ఈ మూడు వర్క్ గ్రూప్లో ఉన్న కంప్యూటర్లని కంట్రోల్ చేయడానికి ఆస్కారం లేదు. అంటే సేమ్ వర్క్ గ్రూప్లో ఉన్న కంప్యూటర్స్ సేమ్ కంప్యూటర్స్ పైన కంట్రోలింగ్ ఛాన్స్ ఉంటాయి, కానీ వేరే దానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ చూడండి, వర్క్ గ్రూప్స్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ ఏ పాస్వర్డ్ అండ్ దే కెన్ బి క్రియేటెడ్ ఓన్లీ ఫర్ కంప్యూటర్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ లోకల్ నెట్వర్క్. అంటే వర్క్ గ్రూప్స్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ ఏం లేకుండా దే కెన్ బి క్రియేటెడ్ ఓన్లీ ఫర్ కంప్యూటర్స్. ఓన్లీ కంప్యూటర్స్ కోసమే వర్క్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా సేమ్ నెట్వర్క్, పార్ట్ ఆఫ్ ద సేమ్ నెట్వర్క్. అంటే అందులో ఉన్న సిస్టమ్స్ అన్నీ సేమ్ నెట్వర్క్లో ఉంటేనే వర్క్ గ్రూప్లోకి ఆ సిస్టమ్ అనేది యాడ్ అవుతుంది. దే ఆర్ డిజైన్డ్ ఫర్ స్మాల్ నెట్వర్క్స్ లైక్ దోస్ ఫౌండ్ ఇన్ యువర్ హోమ్ ఆర్ స్మాల్ బిజినెస్. ఇది ఏంటంటే స్మాల్ నెట్వర్క్స్ కోసం డిజైన్ చేయబడింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్ కానీ, మన ఇంట్లో ఉన్న స్మాల్ బిజినెస్కి సంబంధించిన సిస్టమ్స్ కానీ వర్క్ గ్రూప్ కిందకి ట్రీట్ చేయబడతాయి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ సేమ్ నెట్వర్క్లోకి వస్తాయి కాబట్టి, సేమ్ నెట్వర్క్ కింద వచ్చిన సిస్టమ్స్ అన్నీ ఒకటే వర్క్ గ్రూప్ కిందకి వస్తాయి కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్, లేకపోతే మన ఆఫీస్లో ఉన్న స్మాల్ బిజినెస్కి సంబంధించిన సిస్టమ్స్. అకార్డింగ్ టు ద మైక్రోసాఫ్ట్
there should not be more than 20 computers in the same work group so that the management of the network does not get too complicated. According to Microsoft ఏంటంటే there should not be more than 20 computers in work group. అంటే 20 కన్నా ఎక్కువ. There should not be more than 20 కంప్యూటర్స్ ఇన్ సేమ్ నెట్వర్క్. అంటే 20 కన్నా ఎక్కువ కంప్యూటర్స్ సేమ్ నెట్వర్క్లో ఉండకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మేనేజ్మెంట్ ఆఫ్ నెట్వర్క్ అంటే మనం ఆ నెట్వర్క్ సంబంధించిన వర్క్ గ్రూప్లో ఉన్న కంప్యూటర్స్ మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే కాంప్లికేటెడ్ కాకుండా నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. The work group can be joined by computers with different operating systems. You don't have to have the same operating system or the same version in order to use this feature. ఇప్పుడు వర్క్ గ్రూప్లో ఉన్న ఇప్పుడు ఒక కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్లో జాయిన్ కావాలంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు. దానికి సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలనే రూల్ కానీ సేమ్ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ మెయిన్గా రూల్ ఏంటంటే వర్క్ గ్రూప్కి సంబంధించి సేమ్ నెట్వర్క్లో ఉండాలి. అంటే ఉన్న కంప్యూటర్స్ అన్నీ ఎటువంటి టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా ఎటువంటి వర్షన్ ఉన్నా కానీ అవన్నీ సేమ్ నెట్వర్క్లో ఉంటే సరిపోతుంది. అంటే సేమ్ నెట్వర్క్లో ఒకటే నెట్వర్క్లో అన్ని కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది. హౌ టు లెర్న్ whether your PC is part of a work group or not. ఇప్పుడు ఒక కంప్యూటర్ మనకు ఉందండి. ఆ కంప్యూటర్ వర్క్ గ్రూప్లో పార్ట్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే బై డిఫాల్ట్ ఆల్ విండోస్ కంప్యూటర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ వర్క్ గ్రూప్ నేమ్డ్ వర్క్ గ్రూప్. Therefore, when setting up your network, you should not need to configure this setting. బేసిక్గా డిఫాల్ట్గా కంప్యూటర్లో విండోస్లో కంప్యూటర్స్ అన్ని పార్ట్ ఆఫ్ వర్క్ గ్రూప్ కిందకి వస్తాయి. కాల్డ్ వర్క్ గ్రూప్ అండి. మనం దానికి సెట్టింగ్ అంటే మనం ఎప్పుడైతే సెట్టింగ్ చేద్దామో కాన్ఫిగర్ అవసరం లేదు. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కంప్యూటర్స్ అన్ని వర్క్ గ్రూప్లోకి వస్తాయి. వర్క్ గ్రూప్లోకి వచ్చిన కంప్యూటర్స్ మనం ఏం సెట్ చేయాలంటే డిఫాల్ట్గా సేమ్ నెట్వర్క్లోకి ఇవ్వాలి. డిఫాల్ట్గా వర్క్ గ్రూప్లో ఉంటాయి. మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే సేమ్ నెట్వర్క్లోకి ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. However, you can double check that your Windows PC or device is a part of work group by going to. ఇప్పుడు ఎలా ఒక సిస్టమ్ అనేది వర్క్ గ్రూప్లో పార్ట్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు దీని పాత్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేయండి. కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసి సిస్టమ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి దేర్ యూ విల్ ఫైండ్ ఏ సెక్షన్ నేమ్డ్ కంప్యూటర్ నేమ్ డొమైన్ అండ్ వర్క్ గ్రూప్ సెట్టింగ్స్. అక్కడ కింద మనకు సంబంధించిన వర్క్ గ్రూప్ కంప్యూటర్ నేమ్ డొమైన్ అండ్ వర్క్ గ్రూప్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అందులో మీరు వర్క్ గ్రూప్ చూస్తే ఇక్కడ మీకు కింద పిక్లో కనిపిస్తుంది చూడండి. వర్క్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉంటుంది డిఫాల్ట్గా. ఇది డిఫాల్ట్గా ప్రతి ఒక్క సిస్టమ్ ఎప్పుడైతే మనం విండోస్లో ఉంటుందో ప్రతి ఒక్క సిస్టమ్ ఇది వర్క్ గ్రూప్ కిందకి వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దీన్ని వర్క్ గ్రూప్లోకి కనెక్ట్ కావాలంటే మనం నెట్వర్క్ సెట్టింగ్స్ చేయాలి. వాట్ ఈస్ ద కంప్యూటర్ నేమ్? కానీ మనకు ఉన్నటువంటి మనం యూజ్ చేసేటువంటి కంప్యూటర్ నేమ్ ఏంటి? యాక్చువల్గా మనం ఒక కంప్యూటర్ని యూజ్ చేస్తాం, బట్ దాని నేమ్ మనకు తెలియదు. బేసిక్గా మనకి ఒక కంప్యూటర్ని నెట్వర్క్లో యాక్సెస్ చేయాలంటే దానికి ఉన్నటువంటి నేమ్ మనకు కంపల్సరీ తెలియాలి. ఎందుకంటే మనము యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్ షేరింగ్ ఇచ్చిన ఫైల్స్ ఏ కంప్యూటర్ నేమ్ ద్వారా షేరింగ్ ఇచ్చామో తెలుసుకోవాలంటే మనకి కంప్యూటర్ నేమ్ అనేది కంపల్సరీ అవసరం. వీ షుడ్ నో వాట్ ఈస్ ద కంప్యూటర్ నేమ్ ఫస్ట్. ఇక్కడ చూడండి, ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆస్క్ యూ టు గివ్ ఏ కంప్యూటర్ నేమ్ వెన్ యూ ఇన్స్టాల్ ఇట్ ఆన్ ఏ పీసీఆర్ డివైస్. ఎప్పుడైతే ప్రతి ఒక్క కంప్యూటరు దాని నేమ్ అడుగుతుంది. ఎప్పుడు వెన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ ఏ పీసీఆర్ డివైస్. కంపల్సరీ ఎప్పుడైతే మనం సిస్టంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నేమ్ను కంపల్సరీ అడుగుతుంది. విండోస్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు దిస్ రూల్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎక్సెప్షన్ ఏం లేదండి. విండోస్లో కంపల్సరీ మనం కంప్యూటర్ నేమ్ ఇస్తేనే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ సెట్టింగ్స్ అనేవి తీసుకుంటాయి. ఆ నేమ్ ఇవ్వకపోతే మాత్రం తీసుకో. దీనికి ఎక్సెప్షన్ ఏం లేదు. దట్స్ బికాస్ దిస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ద కంప్యూటర్స్ వెన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ నెట్వర్క్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఐడెంటిఫై చేయడానికి. ఒక కంప్యూటర్ అనేది ఒక నెట్వర్క్లో పార్ట్ అయినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ నేమ్ అనేది కంపల్సరీ అవసరం. ఇక్కడ చూడండి, యువర్ కంప్యూటర్ నేమ్స్ కెన్ బి లెర్న్డ్ బై గోయింగ్ టు దీని పాత్. అంటే ఒక కంప్యూటర్కి సంబంధించిన నేమ్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, దానికి పాత్. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి సిస్టమ్ అండ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేస్తే సిస్టమ్ అని ఉంటుంది. దెన్ దేర్ యూ విల్ ఫైండ్ ఎ సెక్షన్ నేమ్డ్ కంప్యూటర్ నేమ్ డొమైన్ అండ్ వర్క్ గ్రూప్ సెట్టింగ్స్. లుక్ అప్ ఫర్ ద ఎంట్రీ నేమ్డ్ కంప్యూటర్ నేమ్. మన కంప్యూటర్ నేమ్కి సంబంధించిన ఎంట్రీని చూడండి. ఇక్కడ కంప్యూటర్ నేమ్కి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ నేమ్ అని ఉంటుంది. కంప్యూటర్ నేమ్లో ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇది మన కంప్యూటర్ నేమ్. దీని ద్వారా మనము ఇప్పుడు ఈ కంప్యూటర్ నేమ్ పైన ఉన్న ఇందులో ఉన్న డేటాని కానీ రిసోర్స్ని కానీ ప్రింటర్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ షేరింగ్ ఇచ్చినప్పుడు
బై యూజింగ్ దిస్ నేమ్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. దీని ద్వారా మనం ఈ కంప్యూటర్ నేమ్‌ను బేస్ చేసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఈ కంప్యూటర్‌లో షేరింగ్ ఇచ్చినటువంటి ఫైల్స్‌ని వేరే కంప్యూటర్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్లీ జాయిన్ ఏ వర్క్ గ్రూప్ అండ్ యూజ్ ఆల్ ద అవైలబుల్ నెట్వర్క్ షేరింగ్ ఫీచర్స్ యువర్ కంప్యూటర్ మస్ట్ హ్యావ్ ఏ యూనిక్ కంప్యూటర్ నేమ్. మనం ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్లీ జాయిన్ ఏ వర్క్ గ్రూప్ అండ్ యూజ్ ఆల్ అవైలబుల్ నెట్వర్క్ షేరింగ్స్. ఇప్పుడు మనము ఒక కంప్యూటర్‌ని వర్క్ గ్రూప్‌లో సక్సెస్ఫుల్‌గా జాయిన్ చేయాలి అంటే, అలాగే ఉన్నటువంటి నెట్వర్క్‌లో ఉన్నటువంటి రిసోర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి అంటే, మన కంప్యూటర్‌కి కంపల్సరీ ఒక యూనిక్ కంప్యూటర్ నేమ్ అవసరం అండి. దిస్ నేమ్ షుడ్ హ్యావ్ ఏ మాక్సిమమ్ ఆఫ్ 15 క్యారెక్టర్స్ అండ్ షుడ్ నాట్ ఇంక్లూడ్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ స్లాష్, స్టార్ మార్క్, కామా, కొటేషన్స్, @ సింబల్స్. కంపల్సరీ ఈ నేమ్ అనేది 15 క్యారెక్టర్స్ మాక్సిమం ఉంటది. మాక్సిమం 15 క్యారెక్టర్స్ వరకు మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇందులో స్పేసెస్ గానీ, స్పెషల్ క్యారెక్టర్స్ గానీ ఇంక్లూడ్ చేయడానికి లేదు. ఎందుకంటే నేమ్ అనేది యూనిక్ నేమ్ కాబట్టి వితౌట్ స్పెషల్ క్యారెక్టర్స్, వితౌట్ స్పేసెస్ కంపల్సరీ మనం నేమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐపీ అడ్రస్. వాట్ ఈజ్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ అంటే ఏంటి? అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటిది? దేనికోసం వాడతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. What is the IP address? When you connect to a network, you will always receive an IP address. ఎప్పుడైతే ఒక కంప్యూటర్‌ని మనము ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఒక ఐపీని మనం రిసీవ్ చేసుకుంటాం. మన సిస్టమ్ అనేది ఒక ఐపీ అసైన్ చేయబడుతది. అది మన ఎగ్జాంపుల్ మనకిప్పుడు మొబైల్‌కి సంబంధించి ఒక సిమ్‌కి ఒక పర్టిక్యులర్ మొబైల్ నంబర్ ఎలాగుంటదో, ఒక సిస్టమ్‌కు సంబంధించి ఒక ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్‌లో జాయిన్ అయినప్పుడు కంపల్సరీ ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటది. IP address means Internet Protocol address and its numerical label of your computer. IP address అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇది న్యూమరికల్ లేబుల్ ఫర్ యువర్ కంప్యూటర్. అంటే మన కంప్యూటర్‌కి సంబంధించి న్యూమరికల్ లేబుల్ ఇది. అంటే మన నెట్వర్క్‌లో ఉన్నటువంటి డేటా రిసోర్స్‌ని షేర్ చేయడం కోసం గానీ, మన దగ్గర ఉన్న సిస్టమ్ రిసోర్స్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయడం కోసం గానీ ఐపీ అడ్రస్ అనేది మనకు న్యూమరికల్ లేబుల్‌గా యూజ్ అవుతది. దిస్ కాన్సెప్ట్ ఈస్ సిమిలర్ టు ద కంప్యూటర్ నేమ్ ఇన్ ద sense that it is used to identify your PC or device on the network and provide a unique address whether other computers or devices can find it. ఇది సిమిలర్ కాన్సెప్ట్ ఏంటంటే కంప్యూటర్ నేమ్స్‌కి సిమిలర్ కాన్సెప్ట్ ఇది. మనం ఏ విధంగానైతే ఒక కంప్యూటర్‌ని నెట్వర్క్‌లోకి యాడ్ చేయడానికి కంప్యూటర్‌కి నేమ్ ఎలా ఇస్తామో, ఇది కూడా ఒక నెట్వర్క్‌లో ఉన్నటువంటి డేటా రిసోర్స్‌ని షేర్ చేసుకోవడానికి మనం ఈ ఐపీ అడ్రస్‌ని అసైన్ చేయడం జరుగుతుంది. IP addresses are binary numbers, but they are displayed in human readable notations such as 192.168.0.2. ఇది ఐపీ అడ్రస్ అనేది బైనరీ నెంబర్స్, కాకపోతే హ్యూమన్‌కి రీడబుల్ నోటేషన్స్ కోసం అవి సెపరేటెడ్ బై డాట్స్ తోటి న్యూమరికల్‌గా ఉంటాయి. ద ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ గివెన్ టు ఎవ్రీ డివైస్ ఆర్ పీసీ బై ద రూటర్. ఎప్పుడైతే మనము మన ఇంట్లలో వైఫై రూటర్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వైఫై రూటర్‌లో ఉన్న టెక్నాలజీ DHCP ద్వారా ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్క డివైస్‌కి ఆటోమేటిక్‌గా ఒక ఐపీ వస్తది. అది రూటర్ అనేది అసైన్ చేస్తది. వెన్ ద నెట్వర్క్ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ఫిజికల్ కనెక్షన్ బై యూజింగ్ నెట్వర్క్ కేబుల్. ఎప్పుడైతే మనం రౌటర్‌ని కనెక్ట్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఆ రౌటర్‌ని కనెక్ట్ చేసి ఆ రౌటర్ ద్వారా మనం ఫిజికల్ కనెక్షన్ యూజ్ చేసుకొని ఫిజికల్ కేబుల్ ద్వారా మనం ఎప్పుడైతే డివైస్‌కి ఫిజికల్‌గా కనెక్షన్ కేబుల్ అనేది కనెక్ట్ చేద్దామో ఆటోమేటిక్‌గా మనము ఒక ఐపీ అడ్రస్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. అది ఓన్లీ రౌటర్‌కి మాత్రమే పాసిబుల్ అవుతది. ఆ రౌటర్‌లో మాత్రమే ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రస్ ఇచ్చేటువంటి టెక్నాలజీ ఉంది. అంటే రౌటర్ అంటే ఏంటి మీకు ముందు చూపిస్తాను. ఆ రౌటర్ కాకుండా బేసిక్‌గా మనం నెట్వర్కింగ్‌లో స్విచ్ అనే డివైస్‌ని కూడా వాడతాము. ఈ స్విచ్‌కు బేసిక్‌గా ఆటోమేటిక్‌గా ఐపీని ఇచ్చేటువంటి టెక్నాలజీ లేదు. ఓన్లీ రౌటర్‌లో మాత్రమే ఈ ఈ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఒక కంప్యూటర్ ఫిజికల్‌గా కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కేబుల్ ద్వారా గానీ ఫిజికల్‌గా కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఐపీ ఇచ్చే టెక్నాలజీ ఓన్లీ రౌటర్‌లో మాత్రమే ఉంది. చూడండి. In order to send and direct data across a network, computers needs to be able to identify destinations and origins. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు సెండ్ ఎప్పుడైతే మనము ఒక డేటాని కానీ ఒక ఫైల్‌ని కానీ సెండ్ చేయాలనుకున్నప్పుడు నెట్వర్క్ ద్వారా మనకి ఏం తెలవాలంటే డెస్టినేషన్స్ అండ్ ఆరిజిన్స్ కంపల్సరీ అవసరం. డెస్టినేషన్స్ అంటే మనం ఇక్కడ నుంచి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ డేటా పంపించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఈ కంప్యూటర్‌కి సంబంధించిన నెట్వర్క్ కానీ అవతల
ఇంకొక కంప్యూటర్కి సంబంధించినటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి ఐపీ కానీ కంపల్సరీ మనకు డెస్టినేషన్ అనేది తెలిసి ఉండాలి. దిస్ ఐడెంటిఫికేషన్ ఈజ్ అన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్ యాజ్ an IP address is just set of 4 numbers between 1 and 254. ఇది ఇందాకే మీకు సపరేటెడ్ బై డాట్స్ అని చెప్పాను కదా, 4 నెంబర్స్గా వీటిని డిఫరెన్షియేట్ చేసి సపరేటెడ్ చేసి an example of an IP address is 192.168.1.2 బై డాట్స్ తోని సపరేట్ చేయబడి ఉంటాయి. 4 న్యూమరికల్ నెంబర్స్ సపరేటెడ్ బై డాట్స్ ఉంటాయి. ఇట్లా 192.168.1.2 అనేది ఇది ఒక ఐపీ అడ్రస్. అంటే 1 2 3 4 సపరేట్ ఉంటాయి. దీన్ని ఐపీ అడ్రస్ అని అంటాం మనం. ఇది యాక్చువల్గా బైనరీ నెంబర్స్, కాకపోతే హ్యూమన్కి రీడబుల్గా ఉండాలని దీన్ని ఇలా చేయడం జరిగింది. An IP address is similar to a street address. Part of the address describes where in the world the building is located. Another part narrows it down to a state or city. Then the area within that state or city, then the location on the street. ఇది సిమిలర్ టు స్ట్రీట్ అడ్రస్. ఇప్పుడు స్ట్రీట్ అడ్రస్లో ఒక స్ట్రీట్ అడ్రస్ ఉంటే ఆ స్ట్రీట్ అడ్రస్లో రోడ్ నెంబర్ 1 2 3 4 ఎలాగుండి మళ్ళీ అందులో హౌస్ నెంబర్స్ ఇలాగుంటాయో సేమ్ అలాగే అడ్రస్లో కూడా ఇది ఎక్కడెక్కడ ఆ స్ట్రీట్ ఎలా లొకేట్ అయ్యింది, స్ట్రీట్ తర్వాత ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంది, ఆ బిల్డింగ్ తర్వాత ఆ స్టేట్ ఎక్కడ ఉంది, ఆ స్టేట్ తర్వాత సిటీ కానీ ఇది కానీ ఎక్కడ ఉంది అనేది ఇలా నారేట్ చేస్తుందో అలాగే సేమ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక స్ట్రీట్లో ఒక 3 ఇండ్లు ఉన్నాయి అనుకోండి. సపోజ్ 192.168.1.20 20 తర్వాత 3 ఇక్కడ 3 ఈ హౌజెస్ని ఫర్ ఎగ్జాంపుల్ 3 నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ అనుకుంటే బెస్ట్ ఆ హౌజెస్ సంబంధించిన ఐపీ ఎలా ఉంటుంది, హౌస్ నెంబర్ ఎలాగే అలాట్ అవుతుందో అలాగే నెట్వర్క్ కూడా అలాగే అలాట్ అవుతుంది. ఫస్ట్ హౌస్ది 192.168.1.20 అయితే నెక్స్ట్ హౌస్ది 192.168.1.21, థర్డ్ హౌస్ది 192.168.1.22. ఇది ఎలా అంటే ఒక స్ట్రీట్లో ఉన్నటువంటి హౌజెస్కి ఒక హౌస్ నెంబర్ అయితే ఎలా అసైన్ చేస్తామో అలాగే ఒక నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్కి అలాగే ఆ నెట్వర్క్ సంబంధించిన ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా ఇలా అసైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ హౌజెస్ ఆర్ 192.168.1.20 ఫస్ట్ హౌస్ది, 192.168.1.21 సెకండ్ హౌస్ది అండ్ 192.168.1.22 ఇది థర్డ్ హౌస్ది. అంటే సేమ్ దిస్ వే ఇక్కడ ఈ హౌజెస్కి ఎలాగైతే నెంబర్ అలర్ట్ అయ్యిందో అలాగే నెట్వర్క్లో కూడా సిస్టమ్స్కి అలాగే ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ని మనం ఎలా తెలుసుకోవచ్చు. దేర్ ఆర్ సెవరల్ వేస్ టు లెర్న్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ యువర్ కంప్యూటర్. మనకి ఇక్కడ చాలా వేసెస్ ఉన్నాయండి ఒక కంప్యూటర్కి సంబంధించిన ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి. కాకపోతే ఇక్కడ ద సింప్లెస్ట్ వే దట్ వర్క్స్ ఆన్ ఆల్ వర్షన్స్ ఆఫ్ విండోస్ ఈస్ టు ఓపెన్. ఇదేంటంటే అన్ని సింప్లెస్ట్ వే ఏంటంటే ప్రతి ఒక్క వర్షన్కి సంబంధించిన సింప్లెస్ట్ వే ఇదంటే బెస్ట్ యూనిక్ షార్ట్ కట్ ఫర్ టు నో ద ఐపీ అడ్రస్ ఆఫ్ ది కంప్యూటర్ ఏంటంటే టు ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఓపెన్ ఏ రన్ విండో బై ప్రెస్సింగ్ విండోస్ +R ఆన్ యువర్ కీబోర్డ్, దెన్ టైప్ CMD అండ్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ చూడండి మీకు పిక్లో ఫస్ట్ మనము కీబోర్డు పైన ఉన్నటువంటి విండోస్ కీని ప్లస్ R కీని రెండింటిని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకు రన్ అనే కమాండ్ ఓపెన్ అవుతుందండి. ఈ రన్ అనే కమాండ్ ఓపెన్ అయిన తర్వాత అందులో CMD అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. CMD అని టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత కమాండ్కి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనము దెన్ టైప్ ఐపీ కాన్ఫిగ్ కమాండ్ అండ్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ మనం ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే యాజ్ ఏ లిస్ట్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ ఆల్ యువర్ నెట్వర్క్ అడాప్టర్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఫర్ ఈచ్ నెట్వర్క్ అడాప్టర్ దెర్ ఈజ్ ఎ ఫీల్డ్ నేమ్డ్ IPv4 అడ్రస్ డిస్ప్లేయింగ్ ఇట్స్ ఐపీ అడ్రస్. ఇక్కడ చూడండి మనము ఎప్పుడైతే ఐపీ కాన్ఫిగ్ అని కమాండ్ ఎంటర్ కొడతామో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని నెట్వర్క్ సంబంధించిన అడాప్టర్స్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుందండి. ప్రతి ఒక్క ఫీల్డ్కి IPv4 అనే అడ్రస్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం IPv4 అనే అది ఎక్కడైతే ఉందో దాన్ని మనము ఐపీ అడ్రస్ కింద ట్రీట్ చేస్తాం. IPv4 అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ని మనము నెట్వర్క్ ఐపీ అడ్రస్ కింద ట్రీట్ చేస్తాం. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి IPv4 అడ్రస్ ఉంది కదా, దీనికి సంబంధించిన నెట్వర్క్ ఐపీ ఏంటంటే 192.168.1.2 అనేది సిస్టమ్కి సంబంధించిన ఐపీ అడ్రస్.
ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఒక కంప్యూటర్కి సంబంధించిన ఫైల్స్ని కానీ రిసోర్స్ని కానీ షేరింగ్ ఇచ్చినప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయాలి? ఒక కంప్యూటర్కి సంబంధించిన రిసోర్స్, ఇప్పుడు సపోజ్ 2 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, కంప్యూటర్ 1 అండ్ 2. ఇప్పుడు మనం కంప్యూటర్ 1లో రిసోర్స్ని షేరింగ్ పెట్టాము. షేరింగ్ పెట్టి నెట్వర్క్లో మనం వేరే వాళ్ళకి యాక్సెసింగ్ కోసం పర్మిషన్ ఇస్తూ షేరింగ్ పెట్టాము. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. While browsing the network, you can find computers by using both their IP address and their computer name. For example, you can open the run window in Windows by pressing Windows R. ఇంతకుముందు చూపించినట్టు విండోస్ కీ ప్లస్ ఆర్, విండోస్ బటన్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే మనకు రన్ అనే కమాండ్ ఓపెన్ అవుతుంది. రన్ అనే కమాండ్ ఓపెన్ అయిన తర్వాత టైప్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ యువర్ కంప్యూటర్ ఇన్ నెట్వర్క్ యాజ్ ఇట్స్ ఐపీ అడ్రస్ ఆర్ ఇట్స్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము ఈ ఐపీ అడ్రస్ ఉంది కదా, 192.168.1.2 అనేది మనం రన్ అనే కమాండ్ ఓపెన్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఈ ఐపీ అడ్రస్ని ఎంటర్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అండి. //192.168.1.244 అనేది ఐపీ అడ్రస్ అనుకోండి. ఇలా ఎంటర్ చేసి ఓకే కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ప్రెస్సింగ్ ఎంటర్ యూ విల్ సీ ద సేమ్ థింగ్ దట్ కంప్యూటర్ షేర్డ్ ఫోల్డర్స్ అండ్ డివైజెస్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 192.168.1.244లో షేరింగ్ ఇచ్చినటువంటి మనము షేరింగ్ ఇచ్చినటువంటి ఫైల్స్ మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓన్లీ షేరింగ్కి సంబంధించి షేరింగ్ ఇచ్చినటువంటి ఫైల్స్ మాత్రమే ఇక్కడ మనకు కనపడతాయి. వేరే ఏం కనపడదు, ఓన్లీ షేరింగ్ ఇచ్చిన ఫైల్స్ మాత్రమే కనపడతాయి. నెక్స్ట్, నెట్వర్క్ లొకేషన్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ లొకేషన్ అంటే ఏంటి చూద్దాం. A network profile or network location is a collection of network and sharing settings that are applied to your active network connection. Network location or network profile అంటే ఏంటంటే ఇప్పుడు ఏ నెట్వర్క్లో అయితే మనం కరెంట్గా యాక్టివ్ ఉన్నామో దాన్ని నెట్వర్క్ లొకేషన్ ఆర్ నెట్వర్క్ ప్రొఫైల్ అని అంటాము. ఈచ్ టైమ్ యూ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్ ఇన్ విండోస్ 7లో మనము ప్రతిసారి నెట్వర్క్కి కనెక్ట్ అయినప్పుడు యు ఆర్ ఆస్క్డ్ టు సెలెక్ట్ ఏ లొకేషన్ ఫర్ ఇట్. ద అవైలబుల్ చాయిసెస్ ఆర్ హోమ్, వర్క్ అండ్ పబ్లిక్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మనము ఎప్పుడైతే మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఉన్నప్పుడు మనము కేబుల్ని యూజ్ చేసుకొని మన మొబైల్ని కనెక్ట్ చేసినప్పుడు మొబైల్ కనెక్ట్ చేసిన ప్రతిసారి మనకి హోమ్ మీ నెట్వర్క్ లొకేషన్ షేర్ చేసుకోండి అని అడుగుతుంది. ఆ నెట్వర్క్ లొకేషన్ షేర్ చేసుకోండి అని అడిగినప్పుడు అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ద ఆప్షన్స్ ఆర్ హోమ్, వర్క్ అండ్ పబ్లిక్. ఈ 3 ఆప్షన్స్ని మనము చూడడం జరుగుతుంది. 3 ఆప్షన్స్లో మనం హోమ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హోమ్ నెట్వర్క్ ద్వారా మనము రిసోర్స్ షేరింగ్ కానీ డేటా యాక్సెస్ కానీ ఈజీగా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ యు అసైన్ ఫీచర్స్ సచ్ యాజ్ ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్, నెట్వర్క్ డిస్కవరీ. మనము ఏ లొకేషన్ అయితే అసైన్ చేస్తామో దానికి సంబంధించిన ఫీచర్స్ మనము యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫైల్ షేరింగ్ ఆర్ ప్రింటర్ షేరింగ్, నెట్వర్క్ డిస్కవరీ. ఇటువంటి ఆప్షన్స్ మనము యూజ్ చేయడానికి మనము అసైన్ చేసుకున్న నెట్వర్క్ లొకేషన్ బట్టి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ మైట్ బి టర్న్డ్ ఆన్ ఆర్ ఆఫ్. ఇప్పుడు మనము ఒక నెట్వర్క్ అసైన్ చేసుకున్నాం అనుకోండి, ఫైల్ షేరింగ్, ప్రింటర్ షేరింగ్, నెట్వర్క్ డిస్కవరీ వచ్చి వేరే ఆప్షన్స్ అన్నీ టర్న్ ఆఫ్ అయిపోవచ్చు, ఆన్ కావచ్చు. వెన్ క్రియేటింగ్ యువర్ ఓన్ హోమ్ నెట్వర్క్ యూ షుడ్ ఆల్వేస్ చూస్ హోమ్ నెట్వర్క్. ఇప్పుడు మీకు మనము హోమ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం కంపల్సరీ హోమ్ నెట్వర్క్ చూస్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ అంటే మన హోమ్ నెట్వర్క్కు ఏ ఆప్షన్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తామో ఆ ఆప్షన్స్ అక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఆన్ చేయబడి ఉంటాయి కాబట్టి అవే సెట్టింగ్స్ డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి ఉంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పిక్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సెలెక్ట్ ఏ నెట్వర్క్ ఫర్ ది నెట్వర్క్ కానీ దిస్ కంప్యూటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్. విండోస్ విల్ ఆటోమేటికల్లీ అప్లై ద కరెక్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ లొకేషన్. ఇప్పుడు మనము ఏ నెట్వర్క్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో, అసైన్ చేస్తామో ఆ నెట్వర్క్ లొకేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే ఎనేబుల్ చేయబడతాయి. ఇక్కడ చూడండి, హోమ్ నెట్వర్క్. ఇఫ్ ఆల్ ద కంప్యూటర్స్ ఆన్ దిస్ నెట్వర్క్ ఆర్ ఎట్ యువర్ హోమ్ and you recognize them, this is a trusted home network. Don't choose this for public places such as coffee shops or airports. మనము స్పెసిఫిక్గా హోమ్లో నెట్వర్క్కి కనెక్ట్ చేసినప్పుడు ఇది ఇఫ్ ఆల్ ద కంప్యూటర్స్ ఆన్ దిస్ నెట్వర్క్ ఆర్ ఎట్ యువర్ హోమ్. ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ మన ఇంట్లోనే ఉంటే ఇఫ్ ఆల్ ద కంప్యూటర్స్
ఆన్ దిస్ నెట్వర్క్ ఆర్ ఎట్ యువర్ హోమ్. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటే హోమ్ నెట్వర్క్ అనేది చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఉన్న సిస్టమ్స్ని మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్ని రికగ్నైజ్ చేయగలుగుతాం కాబట్టి ఇది ట్రస్టెడ్ నెట్వర్క్ అన్నట్టు హోమ్ నెట్వర్క్ అనేది. పబ్లిక్ ప్లేస్లో దీన్ని చూస్ చేసుకోవడం బెటర్. పబ్లిక్ ప్లేస్లో అంటే మనం ఎక్కడైనా బయట మన ఇల్లు కాకుండా వేరే కంప్యూటర్కి కనెక్ట్ చేసినప్పుడు కానీ వేరే దాంట్లో యాక్సెస్ చేస్తున్నప్పుడు కానీ వేరే కంప్యూటర్ని యూజ్ చేస్తున్నప్పుడు కానీ దాన్ని యూజ్ చేయడం బెటర్. నెక్స్ట్ వర్క్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇఫ్ ఆల్ ద కంప్యూటర్స్ ఆన్ దిస్ నెట్వర్క్ ఆర్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్. ఎగ్జాంపుల్ మన ఆఫీస్. మనం ఆఫీస్లో ఉన్నప్పుడు అన్ని కంప్యూటర్స్ ఒకటే వర్క్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి అండ్ యూ రికగ్నైజ్ దెమ్, దిస్ ఈజ్ ఎ ట్రస్టెడ్ వర్క్ నెట్వర్క్. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు వర్క్ నెట్వర్క్ అనేది మనము బెస్ట్. ఎందుకంటే ఎవరి సిస్టమ్ ఏందనేది మనం గుర్తుపట్టగలుగుతాం కాబట్టి మనం వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు వర్క్ నెట్వర్క్ని అసైన్ చేసుకుంటే సరిపోతుంది. డోంట్ చూస్ దిస్ ఫర్ పబ్లిక్ ప్లేసెస్ సచ్ యాజ్ కాఫీ షాప్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. పబ్లిక్ ప్లేస్లో ఇది యూజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ పబ్లిక్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇఫ్ యూ డోంట్ రికగ్నైజ్ ఆల్ ద కంప్యూటర్స్ ఆన్ ద నెట్వర్క్. ఇప్పుడు మనము మనం అన్ని కంప్యూటర్స్ని రికగ్నైజ్ చేయలేకపోయినాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడో సపోజ్ మనం బయట ఎక్కడో కూర్చున్నాం అన్నోన్ ప్లేస్లో, అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ మనం రికగ్నైజ్ చేయలేము. ఎందుకంటే మన హోమ్లో ఉన్న కంప్యూటర్స్ మనం రికగ్నైజ్ చేయగలుగుతాము, అలాగే మన వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. కానీ వేరే ప్లేస్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ని మనం రికగ్నైజ్ చేయలేము, అన్నోన్. అప్పుడు మనము ఈ పబ్లిక్ నెట్వర్క్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ఏ కాఫీ షాప్ ఆర్ ఎయిర్పోర్ట్ ఆర్ యూ హ్యావ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్. దిస్ ఈజ్ ఎ పబ్లిక్ నెట్వర్క్ అండ్ ఈజ్ నాట్ ట్రస్టెడ్. ఇది పబ్లిక్ నెట్వర్క్, దీన్ని ట్రస్ట్ చేయలేము. ఎందుకంటే పబ్లిక్ నెట్వర్క్ ఎనీవన్ కెన్ యాక్సెస్. అంటే నెట్వర్క్ ఈ పబ్లిక్ టైప్ ఆఫ్ నెట్వర్క్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, మనం దీన్ని ట్రస్ట్ చేయలేము అంతగా. బెస్ట్ ఏంటంటే మనము హోమ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆప్షన్స్ అలాగే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఎనబుల్ అయ్యి మిగిలిన అన్ని ఆన్ కావచ్చు, ఆఫ్ కావచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. మనకు కావాల్సిన మెయిన్గా ఏంటంటే ఫైల్ షేరింగ్, ప్రింటర్ షేరింగ్, నెట్వర్క్ డిస్కవరీ. ఈ 3 ఆప్షన్స్ మనకు ఉంటే ఆటోమేటిక్గా మనము నెట్వర్క్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకొని డేటాని కానీ రిసోర్స్ని కానీ యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ డివైజెస్. ఇది మనము స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇప్పుడు మనము నెట్వర్క్ డివైజెస్ అన్నాం కదా. నెట్వర్క్ డివైజెస్లో స్టార్టింగ్లో ఇక్కడ మనకు కంప్యూటర్కి కనెక్ట్ చేయడం కోసం నెట్వర్క్ ఎనేబుల్ చేయడం కోసం కమ్యూనికేషన్ డివైజెస్లో ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇది ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇది కంప్యూటర్కి సిపియూకి బ్యాక్ సైడ్ పోర్ట్లో ఉంటుంది. ఈ పోర్ట్లో ఇంటర్నెట్ పోర్ట్, మనం ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్ కానీ లోకల్ నెట్వర్క్కి సంబంధించిన కేబుల్ కానీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఇది కమ్యూనికేషన్ డివైజెస్ కిందకి వస్తుంది. అంటే ఏంటంటే ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని యూజ్ చేసుకొని నెట్వర్క్లో ఒక కంప్యూటర్ని ఇంకొక కంప్యూటర్కి కమ్యూనికేట్ చేయడం కోసం, నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఎప్పుడైతే ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వర్క్ చేయదో ఆటోమేటిక్గా మనం ఆ సిస్టమ్ని బై డిఫాల్ట్గా నెట్వర్క్లోకి జాయిన్ చేయలేము, నెట్వర్క్లోకి ఫిజికల్గా కనెక్ట్ చేయలేము. ఈ ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వర్కింగ్లో ఉంటేనే దాన్ని మనము ఫిజికల్గా బై యూజింగ్ ల్యాన్ కేబుల్ లేకపోతే ఫిజికల్ కేబుల్ ఏదైనా యూజ్ చేసుకొని మనము దాన్ని నెట్వర్క్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే హబ్ అంటే రౌటర్ అంటే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇది ఎన్ఐసి కమ్యూనికేషన్ డివైజెస్లో ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన సిపియు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ల్యాన్ పోర్ట్ అంటే మనం నెట్కి సంబంధించిన కేబుల్ ఎప్పుడైతే మనం ఇంట్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఐఎస్పి నుంచి నెట్ ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో ఆ కనెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకొచ్చే కేబులే దీంట్లో పెడతాం ఇంటర్నెట్ పోర్ట్లో. దాని ద్వారానే మనము మన కంప్యూటర్ అనేది నెట్వర్క్లోకి ఎనబుల్ అయ్యి కనెక్ట్ అయ్యి దాని ద్వారానే మనకి ఇంటర్నెట్ కానీ మనకున్న రిసోర్సెస్ కానీ మనం షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెట్వర్క్ డివైజెస్ ఆర్ నెట్వర్కింగ్ హార్డ్వేర్ ఆర్ ఫిజికల్ డివైజెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ హార్డ్వేర్ అనే కంప్యూటర్ నెట్వర్క్. ఇదేంటంటే నెట్వర్క్ డివైజెస్ ఆర్ నెట్వర్కింగ్ హార్డ్వేర్ అంటే ఫిజికల్ డివైజెస్. ఇవి ఒక ఫిజికల్ డివైజెస్. ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే కమ్యూనికేషన్ కోసం, మనం కమ్యూనికేషన్ చేయడం కోసం, అలాగే ఇంటరాక్షన్ బిట్వీన్ హార్డ్వేర్ అనే కంప్యూటర్ నెట్వర్క్. ఈ హార్డ్వేర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి, అలాగే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ల్యాన్ పోర్ట్ నుంచి వీటిని కమ్యూనికేట్ చేయడం కోసం, ఇంటరాక్షన్ కోసం ఈ నెట్వర్క్ డివైజెస్ అనేటివి యూజ్ చేస్తాం. వితౌట్ నెట్వర్క్ డివైజెస్ వీ కెన్ నాట్ ఎస్టాబ్లిష్ ఎ నెట్వర్క్. మనము నెట్వర్క్ డివైజెస్ లేకుండా మనము నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయలేము.
ఇక్కడ చూడండి, హీర్ ఇస్ ద నెట్వర్క్ డివైజ్ లిస్ట్. బేసిక్ నెట్వర్క్ డివైజ్ లిస్ట్. ఈ కొన్ని నెట్వర్క్ డివైజ్ లిస్ట్లో నెట్వర్క్ డివైజెస్లో హబ్ ఒకటి, స్విచ్ ఒకటి, రౌటర్ ఒకటి. ఇప్పుడు ఈ రౌటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. మనం ఎందుకంటే మన ఇళ్లలో కానీ మన వర్క్ ప్లేస్లో కానీ ప్రతి ఒక్కరు రౌటర్నే యూజ్ చేస్తున్నాము. స్విచ్ అనేది రౌటర్ కన్నా కొంచెం ముందు వచ్చిన డివైజ్. హబ్ అనేది ఓల్డెన్ డేస్లో వచ్చిన డివైజ్. హబ్కి స్విచ్, హబ్ ఎలా ఉంటుంది, స్విచ్ ఎలా వర్క్ చేస్తుంది, రౌటర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, హబ్ కనెక్ట్ మల్టిపుల్ కంప్యూటర్ నెట్వర్కింగ్ డివైజెస్ టుగెదర్. హబ్ అనేది ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ నెట్వర్కింగ్ డివైజెస్ని ఒక చోట కనెక్ట్ చేస్తుంది. ఏ హబ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ రిపీటర్ ఇన్ దట్ ఇట్ యాంప్లిఫై సిగ్నల్స్ ఆఫ్టర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ఓవర్ కనెక్టింగ్ కేబుల్స్. ఈ హబ్ కూడా ఏం చేస్తుంది అంటే లాంగ్ డిస్టెన్స్కు ట్రావెల్ చేసినప్పుడు నెట్వర్క్ అనేది డేటా అనేది రిపీట్ సిగ్నల్స్ని యాంప్లిఫై చేసుకొని రిపీట్ చేయడానికి ఛాన్సెస్ హబ్ ద్వారా ఉంటాయి. ఏ హబ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ నెట్వర్క్ కనెక్టింగ్ డివైజెస్. ఈ హబ్ అనేది సింప్లెస్ట్ డివైస్. నెట్వర్కింగ్ డివైజెస్ ఫ్యామిలీలో హబ్ అనేది సింప్లెస్ట్ డివైస్, అంటే బేసిక్ డివైస్. ఈ హబ్ అనేది బేసిక్ డివైస్. ఈ నెట్వర్కింగ్ డివైజెస్లో హబ్ అనేది బేసిక్ డివైస్. నెక్స్ట్ స్విచ్ ఏంటంటే స్విచెస్ జనరల్లీ హ్యావ్ ఏ మోర్ ఇంటెలిజెంట్ రోల్ దెన్ హబ్స్. స్విచ్ ఏంటంటే ఇంటెలిజెంట్ రోల్స్ ఉంటాయి హబ్ కన్నా స్విచ్కి. ఏ స్విచ్ ఈజ్ ఏ మల్టీపోర్ట్ డివైస్ దట్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ ఎఫిషియన్సీ. స్విచ్ ఏంటంటే మల్టీపోర్ట్ డివైస్, అంటే ఎక్కువ పోర్ట్స్ ఉండడానికి స్విచ్లో ఛాన్సెస్ ఉంటాయి. హబ్లో బేసిక్గా 8 పోర్ట్స్ అలానే ఉంటాయి, 16 పోర్ట్స్ అలానే ఉంటాయి. కానీ స్విచ్లో మల్టీ పోర్ట్స్ 16 పోర్ట్స్ కానీ 24 పోర్ట్స్ కానీ 48 పోర్ట్స్ కానీ ఇలా మల్టీ పోర్ట్స్, అంటే మన యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము స్విచ్ని కొనొచ్చు. మన 48 పోర్ట్స్ వరకు స్విచ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్పీడ్ కూడా ఉంటుంది స్విచ్. హబ్కి స్పీడ్ ఉండదు. హబ్ డిఫాల్ట్గా 100 Mbps స్పీడే ఉంటుంది. బట్ స్విచ్ అనేది 1 GB వరకు కూడా స్విచ్చెస్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే స్పీడ్ యాంప్లిఫై చేసుకోవడం కోసం, సిగ్నల్స్ రిపీట్ కోసం, స్పీడ్ పెంచుకోవడం కోసం మనం స్విచ్ని యూజ్ చేస్తాం. అలాగే హబ్కి స్విచ్కి ఉన్న తేడా ఏంటంటే హబ్ ఏం చేస్తుందంటే హబ్ అనే నెట్వర్క్ డివైస్ డేటా సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి హబ్ ద్వారా. అదే స్విచ్ ద్వారా చాలా లాంగ్ వరకు డిస్టెన్స్ని ట్రావెల్ చేయడం, డేటాని కానీ నెట్వర్క్ కేబుల్ కానీ ట్రావెల్ చేయడానికి స్విచ్ ద్వారా పాసిబిలిటీ ఉంటుంది. The switch maintains limited routing information about nodes in the internal network and it allows connections to systems like hub. The switch maintains limited routing information about nodes. Nodes అంటే in the sense కంప్యూటర్స్ ఏనండి. నెట్వర్క్ లాంగ్వేజ్లో మనము ఒక కంప్యూటర్ని నోడ్స్ అని అంటాం. అంటే ఒక డివైస్, నోడ్ అంటే ఒక డివైస్, ఒక డివైస్ అంటే ఒక కంప్యూటర్. ఆ కంప్యూటర్ మనం ఇంటర్నల్ నెట్వర్క్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ స్విచ్ అనేది ఏం చేస్తుంది అంటే రౌటింగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది. అంటే ప్రతి సిస్టమ్కి సంబంధించిన రౌటింగ్ ఇన్ఫర్మేషన్ స్విచ్ అనేది మెయింటైన్ చేసి ఏ సిస్టమ్కి అయితే డేటా కావాలో, ఏ దానికైతే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే అండ్ ఇట్ అలోస్ కనెక్షన్స్ టు సిస్టమ్స్ లైక్ హబ్స్. ఇది ఏం చేస్తుంది అంటే స్విచ్ సిస్టమ్స్ నుంచి హబ్కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా స్విచ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే హబ్ నుండి స్విచ్కి డిఫరెన్స్ ఏంటంటే హబ్ ఓన్లీ కొన్ని సిస్టమ్స్కి మాత్రమే లిమిటెడ్గా ఉంటుంది. స్విచ్ అనేది నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బై యూజింగ్ మళ్ళీ హబ్ ద్వారా మనము స్విచ్ను హబ్కి కనెక్ట్ చేసి హబ్ ద్వారా మళ్ళీ ఇంటర్నల్గా సిస్టమ్స్ని మనము కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రౌటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు రౌటర్ అనేది. ఇప్పుడు ఎందుకంటే బేసికల్గా మనం ఎక్కడ చూసినా వైఫై యాక్సెస్ ఇస్తున్నారు, ఫ్రీ వైఫై యాక్సెస్ కానీ లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ వైఫై కానీ ఎక్కడైనా ఇస్తున్నారు. ఆ వైఫై ఎలా వస్తుంది అంటే త్రూ రౌటర్ ద్వారానే వస్తుంది. రౌటర్ అనే డివైస్ వైఫై ఎనబుల్ డివైస్ ఉంటుంది. ఆ రౌటర్ అనే డివైస్ వైఫై ఎనబుల్ డివైస్ ద్వారా మనము వైఫైని యాక్సెస్ చేయవచ్చు. చూడండి, రౌటర్స్ ఆర్ ఇంటెలిజెంట్ డివైజెస్. రౌటర్స్ అనేవి చాలా ఇంటెలిజెంట్ డివైజెస్. దే ఆర్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెట్వర్క్స్ దే ఆర్ కనెక్టెడ్ టు. ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. నెట్వర్క్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆ రౌటర్కి అయితే ఏమేమి నెట్వర్క్స్ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని ఉంటుంది. రౌటర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు డివైడ్ ఇంటర్నల్ నెట్వర్క్స్. ఈ రౌటర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు డివైడ్ ఇంటర్నల్ నెట్వర్క్స్. ఒక రౌటర్ని యూజ్ చేసుకొని మనము డివైడ్ చేయవచ్చు. ఇంటర్నల్ నెట్వర్క్ని మనము డివైడ్ చేయవచ్చు. మన విత్ ఇన్ ద నెట్వర్క్లో ఉన్న ఇంటర్నల్ నెట్వర్క్ని మనము మళ్ళీ రౌటర్ని యూజ్ చేసుకొని డివైడ్ చేయవచ్చు ఇంటూ 2 or more సబ్ నెట్వర్క్స్. అంటే 2 అంతకు మించి ఎక్కువ సబ్ నెట్వర్క్స్కి మనము రౌటర్ని యూజ్ చేసుకుని నెట్వర్క్ని డివైడ్ చేయవచ్చు. రౌటర్స్ ఎస్టాబ్లిష్
కమ్యూనికేషన్ బై మెయింటైనింగ్ టేబుల్స్ అబౌట్ డెస్టినేషన్ అండ్ లోకల్ కనెక్షన్స్. రౌటర్ ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఎలా మెయింటైన్ చేస్తుంది టేబుల్స్ అబౌట్ డెస్టినేషన్ అండ్ లోకల్ కనెక్షన్స్. లోకల్ కనెక్షన్స్కి టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డెస్టినేషన్ని స్టోర్ చేసుకొని చూపిస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ నేమ్ కానీ వర్క్ గ్రూప్కి సంబంధించిన కొంత ప్రాక్టికల్ మనం చూద్దాం. ఎలా కంప్యూటర్ నేమ్ కానీ ఇది ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. స్టార్ట్ బటన్లో క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్కి వెళ్తే కంట్రోల్ ప్యానల్లో సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సిస్టమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వర్క్ గ్రూప్ ఇక్కడ కనపడుతుంది కదా. వర్క్ గ్రూప్ అంటే ఈ సిస్టమ్ అనేది వర్క్ గ్రూప్లో ఉంది అని ఐడెంటిఫై చేయడం కోసం వర్క్ గ్రూప్ అనే ఆప్షన్ మనము ఇక్కడ చూస్తాము. వర్క్ గ్రూప్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, అంటే డిఫాల్ట్గా మనకి వర్క్ గ్రూప్లో ఉంటుంది కంప్యూటర్. ఎప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఈ కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్లో ఉంటుంది. కాకపోతే వర్క్ గ్రూప్లో ఉంటుంది బట్ కనెక్ట్ కాదు నెట్వర్క్కి. ఎందుకు కనెక్ట్ కాదంటే మనం కొన్ని సెట్టింగ్స్ చేయాలి. బేసిక్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేయడము. అలా చేస్తే ఈ వర్క్ గ్రూప్లోకి ఉన్న సిస్టమ్ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి కంప్యూటర్ నేమ్ కూడా చూడండి. ఇది కంప్యూటర్ నేమ్. ఈ కంప్యూటర్ నేమ్ ఇలా ఇచ్చుకోవచ్చు మనం. కంప్యూటర్ నేమ్ ఇది మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు అండి. ఇది యూనిక్ ఐడెంటిటీ నేమ్. ఇది కంప్యూటర్ నేమ్ ద్వారానే మనము నెట్వర్క్లో ఉన్న రిసోర్స్ షేరింగ్ ఇచ్చినటువంటి దాన్ని మనము యూజ్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలి ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు నేను విండోస్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. షార్ట్ కట్ ఫర్ కమాండ్ రన్ వచ్చింది. రన్ వచ్చిన తర్వాత దీంట్లో సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు IPv4 అనే ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి IPv4 అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. IPv4 అడ్రస్ ఇక్కడ చూడండి. IPv4 అడ్రస్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఇది మన కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, అంటే ఐపీ అడ్రస్. అంటే మనము ఈ సిస్టమ్కు సంబంధించినటువంటి డేటాని మనం షేర్ చేయాలి అంటే ఈ ఐపీ అడ్రస్ని ఎంటర్ చేస్తే ఈ సిస్టంలో ఉన్నటువంటి షేరింగ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫైల్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇది ఐపీ అడ్రస్ అండి 192.168.43.233. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్. ఈ సిస్టమ్కు సంబంధించి ఐపీ అడ్రస్ ఇది. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. మళ్ళీ విండోస్ ఆర్ ప్రెస్ చేసి రన్ కొడితే /192.168.43.233 ప్రెస్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఉన్నటువంటి అంటే నెట్వర్క్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ వస్తాయి. ఇలా కాకుండా నెట్వర్క్లో షేరింగ్ ఉంటే నెట్వర్క్లో ఉన్నటువంటి వస్తాయి. ఇలా కాకుండా మనము మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానల్ ఉంటుంది. నావిగేషన్ ప్యానల్లో నెట్వర్క్ అనే ఐకాన్ ఉంటుంది. నెట్వర్క్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కోర్ పీసీ, అంటే ఇది ఒక వర్క్ గ్రూప్లో ఉన్నటువంటి ఒకటే కంప్యూటర్ ఉంది కాబట్టి ఒకటే కంప్యూటర్ కోర్ పీసీ అనే కంప్యూటర్ వస్తుంది. ఇప్పుడు కోర్ పీసీ అనే కంప్యూటర్ మీకు ఇందాక ఈ కంప్యూటర్ నేమ్ చూపించాను కదా, ఇది కోర్ పీసీ నేమ్ అని ఉంది కదా, ఇదే ఈ కంప్యూటర్ నేమ్ అండి. ఇక్కడ చూడండి ఈ కంప్యూటర్ నేమ్ కోర్ పీసీ అని ఉందా, కోర్ పీసీ అని ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కోర్ పీసీ అని వచ్చింది. అంటే ఈ కంప్యూటర్ నేమ్ అనేది ఇక్కడ నెట్వర్క్లో డివైజ్ అవుతుంది. దీనికోసమే మనము కంప్యూటర్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం ఈ కంప్యూటర్ నేమ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు నెట్వర్క్లో వర్క్ గ్రూప్లో ఉన్న కంప్యూటర్లో డేటా ఏదైనా షేరింగ్ ఇచ్చినప్పుడు రిసోర్సెస్ షేర్ చేసుకోవడానికి మనకి నేమ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇది నేను ఈ 3 కనపడుతున్నాయి కదా, ఈ 3 అనేటివి ఏంటంటే ఈ కోర్ పీసీ అనే కంప్యూటర్లో ఇచ్చినటువంటి షేర్ ఇచ్చిన ఫోల్డర్స్ ఇవి ఎలా షేరింగ్ చేయాలో కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక ఫోల్డర్ని ఎలా షేర్ చేయాలి నెట్వర్క్లోకి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ 3 ఏంటివంటే ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి షేరింగ్స్. ఇప్పుడు నేను సపోజ్ ఈ ప్రింటర్స్ని షేర్ తీసేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఏమవుతుందో.
ఇప్పుడు చూడండి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రింటర్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే నేను షేరింగ్ డిజేబుల్ చేశాను. షేరింగ్ ఎనేబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు ఉన్నటువంటి షేరింగ్ ఉన్న ఫోల్డర్స్ మాత్రమే వస్తాయి. షేరింగ్ లేకపోతే ఇక్కడ కనపడవు. అంటే షేరింగ్ డిజేబుల్ చేశాను కాబట్టి ఆ డివైస్ అనేది ఇక్కడి నుంచెల్లి డిసపియర్ అయింది. మళ్ళీ నేను మీకు ప్రాక్టికల్ కోసం మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేసి చూపిస్తాను. చూడండి మళ్ళీ నెట్వర్క్‌లోకి షేరింగ్ ఇచ్చినా కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ డివైస్ అనేది ప్రింటర్ అనే డివైస్ అనేది షేరింగ్‌లోకి వచ్చేస్తది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. అంటే ఒక ప్రింటర్‌ని గాని, ఒక ఫోల్డర్‌ని గాని నెక్స్ట్ ఒక ఫోల్డర్‌ని ఎలా షేర్ చేయాలో చూద్దాము. ఒక ఫోల్డర్‌ని షేర్ చేయాలంటే ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ ట్యాబ్ పక్కన షేరింగ్ అనేది ఉంటది. ఆ షేరింగ్ అనేది క్లిక్ చేస్తే షేరింగ్‌లో షేర్ అనేది ఉంటది. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో లేకపోతే ఇక్కడ ఉంది కదా షేర్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే షేర్ దిస్ ఫోల్డర్ ఎనేబుల్ అయ్యి ఉంది. అంటే ఆల్రెడీ ఈ ఫోల్డర్ ఎనేబుల్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు దీన్ని డిజేబుల్ చేసి చూపిస్తున్నాను మీకోసం. యెస్. క్లోజ్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫోల్డర్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ ఇందాక ఇక్కడ సిఆర్‌పి ట్రైనింగ్ అనే ఫోల్డర్ ఉండే. ఇప్పుడు ఇక్కడ లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ షేరింగ్‌లో డిజేబుల్ చేశాను కాబట్టి లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఎనేబుల్ చేసి చూపిస్తాను మీకోసం. ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీస్‌లో ఓపెన్ చేయగానే షేరింగ్ అనే ట్యాబ్ ఉంటదండి. ఆ షేరింగ్ అనే ట్యాబ్‌లో క్లిక్ చేసి అడ్వాన్స్డ్ షేరింగ్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ డిజేబుల్ అయ్యింది. జస్ట్ దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి అప్లై కొట్టండి. ఓకే కొట్టండి. ఇక్కడ క్లోజ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి ఆ ఫోల్డర్ ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసింది. చూసారా సిఆర్‌పిస్ ట్రైనింగ్ అనే ఫోల్డర్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఈ కంప్యూటర్‌లో అంటే ఈ కోర్ పీసీ అనే కంప్యూటర్ నేమ్ ఉన్నటువంటి కంప్యూటర్‌లో నేను ఈ సిఆర్‌పిస్ ట్రైనింగ్ అనే ఫోల్డర్‌ని షేరింగ్ ఇచ్చాను కాబట్టి అది నెట్వర్క్‌లో వర్క్ గ్రూప్‌లో డిస్‌ప్లే అయింది. లేకపోతే కాదు. ఎందుకంటే ఇది షేరింగ్‌లో ఉంటేనే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. షేరింగ్‌లో లేకపోతే ఇది ఈ డిస్‌ప్లే కావు. సపోజ్ మనము ఉన్నటువంటి ఒక ప్రింటర్‌ని ఒక ఫోల్డర్‌ని రెండిటిని షేరింగ్ డిజేబుల్ చేసి చూద్దాం ఏమైతదో. చూడండి ఏం చేసిన నేను ఇక్కడ ఉన్నటువంటి రెండు రిసోర్సెస్ అంటే ఒక ఫోల్డర్‌ని ఒక ప్రింటర్‌ని రెండు రిసోర్సెస్‌ని నేను డిజేబుల్ చేశాను నెట్వర్క్ షేరింగ్‌లో నుంచి. చేయగానే ఏమవుతది ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి నెట్వర్క్‌లోకి వెళ్తే మళ్ళీ మన కంప్యూటర్ నేమ్ కోర్ పీసీ కాబట్టి కోర్ పీసీ పైన డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏం లేవు. ఎందుకు లేవు? షేరింగ్‌లో లేవు కాబట్టి లేవు. ఇక్కడ యూజర్ అనే ఫోల్డర్ ఒకటే షేరింగ్ ఉంది. అంటే ఈ ఫైల్ ఒకటే షేరింగ్‌లో ఉంది కాబట్టి ఇది ఒకటే కనపడుతుంది. వేరే ఏవి ఎందుకు కనపడట్లేవు అంటే దాన్ని డిజేబుల్ చేశాను నేను. మీరు ఎప్పుడైతే మళ్ళీ షేరింగ్ ఎనేబుల్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఇక్కడ అపియర్ అవుతాయి. ఇది మీకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఐపీ అడ్రెస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో ప్రాక్టికల్‌గా చూసాము. అలాగే ఒక ఫోల్డర్‌ని షేరింగ్ ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా చూసాము. ఒక ఫైల్‌ని కూడా ఒక రిసోర్సెస్‌ని ఒక ప్రింటర్‌ని గాని దాన్ని గాని షేరింగ్ ఎలా చేయాలో చూసాము. తర్వాత ఇప్పుడు ఒక ఐపీ అడ్రెస్ ఎలా అసైన్ చేయాలి లేకపోతే ఒక నెట్వర్క్ ఇప్పుడు ఒక ల్యాప్‌టాప్ గాని ఒక కంప్యూటర్ గాని వైఫై ద్వారా కనెక్ట్ అయినటువంటి దాన్ని ఎలా చూడాలో చూద్దాం. స్టార్ట్‌లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అని ఉంటది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది అంటే వ్యూ యువర్ యాక్టివ్ నెట్వర్క్స్. ఇక్కడ యాక్టివ్ నెట్వర్క్స్ ఏమున్నాయో కనపడతాయి. ఎందుకు అంటే యాక్టివ్ నెట్వర్క్స్ ఏమున్నాయంటే ప్రెజెంట్ కనెక్ట్ ఉన్న నెట్వర్క్స్ ఏమున్నాయో అవి కనబడతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం కనబడుతుంది? వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే నేను వైఫై ద్వారా దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి వైఫై అనేది ఆప్షన్ కనబడుతుంది. ఒకవేళ నేను వైఫై కాకుండా కేబుల్ ద్వారా అంటే ఫిజికల్‌గా నెట్వర్క్ డివైస్‌ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం కేబుల్ యూజ్ చేద్దామని చెప్పాం కదా! ఆ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కేబుల్ ద్వారా మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యాక్సెస్ టైప్ ఇంటర్నెట్ కాకుండా ఇక్కడ కనెక్షన్స్ టైప్ ఏమొస్తదంటే లోకల్ ఏరియా కనెక్షన్ అని వస్తది. అంటే త్రూ లోకల్ ఏరియా కనెక్షన్ ద్వారా అంటే లోకల్‌గా ఉన్నటువంటి నెట్వర్క్‌ని బేస్ చేసుకొని మనం కేబుల్ ద్వారా ఈ కంప్యూటర్‌ని మనం నెట్వర్క్‌లోకి కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ లోకల్ ఏరియా కనెక్షన్ అని ఆటోమేటిక్‌గా వస్తది. ఇక్కడ చూడండి పబ్లిక్ నెట్వర్క్ అని వచ్చింది. ఎందుకంటే వైర్‌లెస్ అనే వైఫై కాబట్టి పబ్లిక్ నెట్వర్క్ అని వచ్చింది. ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ నెట్వర్క్ పెడుతున్నాను. ఆటోమేటిక్‌గా హోమ్ నెట్వర్క్
లోకి వచ్చేస్తుంది. ఇలా మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎన్ని నెట్వర్క్ ఇంటర్ఫేస్లని చూడాలంటే ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే మన కంప్యూటర్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో అన్ని నెట్వర్క్స్ కనపడతాయి. ఇక్కడ చూడండి లోకల్ ఏరియా కనెక్షన్ అనేది కేబుల్ అన్ప్లగ్డ్ ఉంది, ఎందుకంటే కేబుల్ ప్లగ్ చేయలేదు కాబట్టి అన్ప్లగ్డ్ అని ఉంది. ఇది వైఫై డివైస్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్. ఇవి మన ఇంటర్నెట్ అంటే మన నెట్వర్క్ అడాప్టర్స్. ఇవి మన కంప్యూటర్లో ఉన్నటువంటి నెట్వర్క్ అడాప్టర్స్, బ్లూటూత్ కానీ ల్యాన్ కేబుల్ ఫిజికల్గా యూజ్ చేసేటువంటి కేబుల్ కానీ తర్వాత వైఫై యూజ్ చేసేటువంటిది కానీ ఇదొక ఈ నెట్వర్క్ అడాప్టర్స్. ఈ నెట్వర్క్ అడాప్టర్స్ని బేస్ చేసుకునే మనము అంటే ఈ నెట్వర్క్ అడాప్టర్స్ని బేస్ చేసుకునే మనం ఒక కంప్యూటర్ని ఒక నెట్వర్క్లోకి కనెక్ట్ చేద్దాము. నెట్వర్క్ అడాప్టర్స్ పని చేయకపోతే మనము దాన్ని మనము నెట్వర్క్లోకి కనెక్ట్ చేయలేము. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ నెట్వర్క్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ అంటే ప్రాక్టికల్గా కూడా చూపించాను మీకు. కొంచెం థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చెప్తే కూడా మీకు అర్థమవుతుందని ఏది ఎలా చూపించాలి, ఎలా ఓపెన్ చేయాలి, కంప్యూటర్ నేమ్ కానీ అలాగే వర్క్ గ్రూప్ చూడడం ఎలా, అలాగే ఒక ఐపీ అడ్రస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక ఫోల్డర్ని కానీ ఒక రిసోర్సెస్ని కానీ ఎలా షేర్ చేయాలి మీకు ప్రాక్టికల్గా కూడా చూపించడం జరిగింది. రమణాకర్ గారు సార్, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాము. నెట్వర్కింగ్ గ్రూప్ ని ఎట్లా చేయాలి అనేటటువంటి చెప్తే బాగుంటుంది. గ్రూప్ ఎట్లా క్రియేట్ చేయాలి, వర్క్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, వర్క్ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే బేసికల్గా ప్రతి ఒక్క కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు వర్క్ గ్రూప్లోనే ఉంటుందండి. ఆ వర్క్ గ్రూప్లోకి డిఫాల్ట్గా వర్క్ గ్రూప్లోనే ఉంటుంది. బట్ మనము ఆ డిఫాల్ట్గా ఉన్న వర్క్ గ్రూప్లో కానీ ఫిజికల్గా కనెక్ట్ కాలేము. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ కాలేము. ఇప్పుడు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ కావాలంటే మనం వర్క్ గ్రూప్ సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఐపీ అడ్రస్ ఎలా అసైన్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఐపీ అడ్రస్ ఎలా అసైన్ చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి కంట్రోల్ పైన క్లిక్ చేస్తే నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఇది లోకల్ ఏరియా కనెక్షన్ అనేది మన నెట్వర్క్ ఇంటర్ఫేస్. అంటే దీనికి మనం ఐపీ అనేది అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెట్టింగ్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకు కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ IPv4 అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా నేను ఒక ఐపీ ఇచ్చాను ఆల్రెడీ. దీనికి ఈ ఐపీ ఇవ్వడం ద్వారా ఆ కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్లోకి కనెక్ట్ అయ్యి వర్క్ గ్రూప్ ద్వారా మనము ఉన్నటువంటి రిసోర్స్ని కానీ ఫైల్స్ని కానీ యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ మనం ఐపీ అడ్రస్ ఇచ్చి సపోజ్ 192.168. నేను ఒక ఐపీ అడ్రస్ ఇస్తున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1.20 ఇచ్చాను. సబ్నెట్ మాస్క్ ఏం చేంజ్ చేయొద్దండి, డిఫాల్ట్గా నేను మీకు మళ్ళీ ఇది తీసేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఏం లేదు, నేను ఇప్పుడు అసైన్ చేస్తున్నాను. అసైన్ చేయాలనుకుంటే యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని ఇచ్చి నేను ఇది మాన్యువల్గా చూపిస్తున్నాను మీకు. ఆ స్టాటిక్ ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. స్టాటిక్ ఐపీ అడ్రస్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక కంప్యూటర్ని ఫిజికల్గా కనెక్ట్ చేసినప్పుడు కేబుల్ని యూజ్ చేసుకొని, అంటే ఫిజికల్గా ఎటువంటి కనెక్షన్ అంటే రౌటర్ ద్వారా ఫిజికల్గా మనం ఆ కంప్యూటర్ని కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఐపీ అడ్రస్ అదే వస్తుంది. మనం దానికి ఐపీ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక మాన్యువల్గా ఒక ఐపీ అడ్రస్ ఇస్తున్నాను 192.168.1.20. నేను నెక్స్ట్ రాగానే సబ్నెట్ మాస్క్ ఉంటుంది, దీన్ని ఏం చేంజ్ చేయొద్దండి. డిఫాల్ట్ గేట్వే 192.168.1.1 అనే డిఫాల్ట్ గేట్వే ఇచ్చి ఓకే కొడుతున్నాను. ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్ కిందకి వచ్చేస్తుంది. ఇలా మనము నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కంప్యూటర్ అనేది వర్క్ గ్రూప్లోకి వచ్చి యాక్సెస్ చేయబడుతుంది. ఈ ఐపీ అడ్రస్ ఇవ్వనంత వరకు మనము యాక్సెస్ చేయలేము. ఎందుకంటే నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్ని యాక్సెస్ చేయాలంటే ఒక ఐపీ అడ్రస్ కంపల్సరీ అసైన్ చేయాలి. ఓకే అండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. భూమయ్య గారు ప్లీజ్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. రమణాకర్ రెడ్డి గారు చాలా ఎలాబొరేటరీగా అర్థమయ్యేటట్టు స్లోగా విద్యార్థులకు చెప్పారు, ధన్యవాదాలు. అయితే ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న ఏంటంటే మొబైల్ ఫోన్లో
ఐపీ అడ్రస్ని ఏ విధంగా కనుక్కోవాలి, ఎలా చూడొచ్చు? ఓకే సార్, మొబైల్ ఫోన్లో కూడా ఐపీ అడ్రస్ అనేది ప్రతి ఒక్క డివైస్కి నేను ఫస్ట్ చెప్పాను. ఒక డివైస్ అనేది కమ్యూనికేట్ చేయాలంటే అది ఒక డివైస్ కావచ్చు, ఒక కంప్యూటర్ కావచ్చు, ప్రతిదానికి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో ఐపీ అడ్రస్ ఎలా చూడాలంటే మన మొబైల్లో సెట్టింగ్స్ అంటే ఏ మొబైల్లో అయినా సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే సెట్టింగ్స్లో కింద మీకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్తే స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టేటస్ అనే ఆప్షన్లో మీకు ఐపీ అడ్రస్ అనేది కనపడుతుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చండి. మీరు ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఎనీ స్టూడెంట్ కెన్ ట్రై. ప్రతి ఒక్కరు ఐపీ అడ్రస్ అంటే మీరు ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లో స్టేటస్ అని ఉంటుంది. స్టేటస్లోకి వెళ్ళగానే అందులో స్టేటస్లో ఐపీ అడ్రస్ అనే ఆప్షన్ కనబడుతుంది. అది ఐపీ అడ్రస్ అనేది ఆప్షన్ కనబడగానే ఐపీ అడ్రస్ అనే దాని మీద మనకు ఐపీ అడ్రస్ అనేది కనపడుతుంది. సేమ్ ఎలాగైతే సిస్టమ్కి కనపడ్డదో అలాగే దానికి కూడా ఐపీ అడ్రస్ సేమ్ సపరేటెడ్ బై డాట్స్ 4 కాలమ్స్ ఉంటాయి. ఆ సపరేటెడ్ బై డాట్స్ తోని కనపడుతుంది. నాట్ ఈవెన్ ఓకే, చెప్పండి. ఓకే అండి. భూమయ్య గారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకొక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. ఎవరి సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ తెలిస్తే వాళ్ళ వైఫై పాస్వర్డ్ని మనం చూడొచ్చా, తెలుసుకోవచ్చా అని ఒక విద్యార్థి క్వశ్చన్ అడిగాడండి. ఇప్పుడు ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ అనేది డిఫరెంట్ అండి, వైఫై పాస్వర్డ్ అనేది డిఫరెంట్. ఎందుకంటే ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్లో కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి అడ్రస్. వైఫై అనేది నెట్వర్క్ డివైజెస్ అంటే మన రోటర్కి ఇచ్చినటువంటి మన పాస్వర్డ్. అది తెలిస్తే దీన్ని తెలుసుకోలేమండి. ఓన్లీ కమ్యూనికేట్ చేయడం కోసమే ఐపీ అడ్రస్ వాడతాము మనము. వైఫై పాస్వర్డ్ని తెలుసుకోవడం పాసిబిలిటీ కాదు ఐపీ అడ్రస్ ద్వారా. మంచిదండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా భూమయ్య గారు? లేవండి, నా దగ్గర చాట్లో అయితే ఇవి వచ్చినాయి. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ప్లీజ్. రమణాకర్ రెడ్డి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గురించి. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ల్యాబ్లో ఉన్న సిస్టమ్స్లో వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే, ఒక ల్యాబ్లో ఉన్న సిస్టమ్స్లో అన్ని ఒకే లైన్ కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఒకదానికి ఏదో వర్క్ గ్రూప్ నేమ్ అనేది వేరే ఉందట. ఆ వర్క్ గ్రూప్ నేమ్ను చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? అన్ని ఒకే నేమ్గా చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఏమేమి చేంజెస్ వస్తాయి ఒకవేళ అట్లా చేంజ్ చేస్తే అని అడిగారు. సార్ ఇప్పుడు వర్క్ గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే, వర్క్ గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకోలేమండి. కాకపోతే ఉన్న ల్యాబ్లో ఉన్నటువంటి వాళ్ళ స్పెసిఫిక్ డౌట్ ఏంటంటే సార్, ల్యాబ్లో ఉన్నటువంటి కంప్యూటర్ నేమ్లో వర్క్ గ్రూప్ ప్లేస్లో వర్క్ గ్రూప్ లేకుండా వేరే సమ్ అదర్ నేమ్ ఉంది. అది ఎలా పాసిబిలిటీ అయిందని వాళ్ళ డౌట్. అది ఏంటంటే సార్, అది డొమైన్ నేమ్. అది ఇప్పుడు ఏమవుతుందంటే కార్పొరేట్ సెక్టర్లో మనం తీసుకుంటే ఒక డొమైన్ని యూజ్ చేసుకొని ఎంప్లాయీస్కి సంబంధించిన సిస్టమ్స్ అన్ని ఆ డొమైన్కే కనెక్ట్ చేయబడతాయి. ఎలా ఉంటాయంటే సేమ్ ఇన్ ద వే మనం ఒక కంప్యూటర్లో యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 ఎలా ఇస్తామో, కార్పొరేట్ సెక్టార్లో ప్రతి ఒక్క యూజర్కి ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ ఐడి ద్వారా మనం లాగిన్ ఇస్తాం ఎంప్లాయీకి. ఆ ఎంప్లాయీ ఐడి లాగిన్ చేసినప్పుడు ఆ ఎంప్లాయీ ఐడికి సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ కానీ ఆ సిస్టంలో స్టోరేజ్ ఉండదు. లోకల్ సిస్టంలో అది ఎవ్రీథింగ్ అంతా డొమైన్ నుంచి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఫైల్ అంతా డొమైన్ నుంచి యాక్సెస్ ఉంటుంది. అప్పుడు అది వర్క్ గ్రూప్లో ఉండదు, డొమైన్ కంట్రోల్లో ఉంటుంది. అది నెట్వర్కింగ్, సర్వర్ నెట్వర్కింగ్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. అది మనం యూజ్ చేసేటువంటి క్లయింట్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సార్. విండోస్ 7 కానీ, XP కానీ, 8 కానీ, 10 కానీ ఈ సర్వర్ బేస్డ్ కాదు, క్లయింట్ బేస్డ్. సర్వర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ సర్వర్ 2003 కానీ, 2012 కానీ, లేటెస్ట్ 2016 నడుస్తుంది. ఇవన్నీ సర్వర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒక సర్వర్ ద్వారానే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కనెక్ట్ చేయబడి ఆ క్లయింట్స్కు సంబంధించిన డేటా యాక్సెసింగ్ మొత్తం త్రూ సర్వర్ ద్వారానే జరుగుతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవు. ఓకే, రమణాకర్ రెడ్డి గారు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గురించి చక్కగా వివరించడం జరిగింది. అందులో వర్క్ గ్రూప్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత షేరింగ్ ఎలా చేయొచ్చు మొదలైనటువంటి అంశాలన్నీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ రమణాకర్ రెడ్డి గారు. రేపటి వెబినార్ సెషన్ ఎడ్యుకేషన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ పైన ఉంటుంది. తప్పకుండా ఛాత్రోపాధ్యాయులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.